హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. అందరికీ వందనాలండి. సో భక్తులందరికీ ఏవి వందనాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ వందనాలు. అదేవిధంగా రామ భక్తులకి, శ్రీరామ భక్తులకి, శ్రీకృష్ణ భక్తులకి, శివుడు భక్తులకి, సాయిబాబా భక్తులకి, అమ్మవారి భక్తులకి, లక్ష్మీనరసింహ భక్తులకి, ఆంజనేయ స్వామి భక్తులకి, అందరికీ ఆల్ హిందూ టెంపుల్ డెవోటీస్, అందరికీ వందనాలు. నా యొక్క ఛానల్కి సుస్వాగతం. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో తప్పకుండా మీరు నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ నా ఛానల్స్లో ఉన్న వీడియోస్ మీరు చూస్తున్నారు తప్ప షార్ట్స్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, మీడియం వీడియోస్ కానీ ఈ యొక్క వీడియోస్ అని చూస్తున్నారు, షార్ట్స్ ఎక్కువ చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే నేను కోరుకునేది అంటే మీ దగ్గర సపోర్ట్ ఏంటంటే నా యొక్క ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ దయచేసి నా యొక్క ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ అంటే ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఓకే. సో ఇది వచ్చేసి సింగరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చూడొచ్చు మీరు. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా పక్కనే అభయ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం కూడా పక్కనే ఉంటుంది, చూడొచ్చు. అభయ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు దర్శించుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి. సో చాలా మనకు ఏంటంటే ఈ కలియుగంలో తిరుమలలో ఎట్లుంటుందో, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిత్యం ఎప్పుడు అక్కడ అర్చనలు, అభిషేకాలు, దర్శనాలు, నిత్యాన్నదానము, సో వెంకటేశ్వర స్వామి యొక్క విశేష పూజలు అత్యద్భుతంగా జరుగుతుంటుంది. సో గోవింద గోవింద గోకులవాడ గోవింద, ఆపద్బాంధవుడ, ఇంకో అంటే శరణ పొందాలంటారు కదా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆపద బాంధవుడు అని అంటారు కదా. అవన్నీ కొద్దిగా గుర్తు రావట్లేదు. ఓకే. అందరికీ బాంధవుడు, ఆపదలు మొక్కేవాడు, ఆపదలు మనకు తీరుస్తాడు, మన కష్టాలు తొలగిస్తాడు. సో మన యొక్క శుభాలకి మనకు నాంది పలుకుతాడు, మనకి శుభం జరుగుతుంది. నిత్యము వెంకటేశ్వర స్వామి కూడా మీరు ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు, అర్చించేవాళ్ళు, నమస్కరించేవాళ్ళు, ఓం నమో వెంకటేశాయ మహామంత్రం కూడా మీరు జపించేవాళ్ళు, నామస్మరణ కలిగేవాళ్ళు కూడా వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానం కండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులే కాకుండా ఇతర శ్రీరామ భక్తులు కానీ ఇక్కడ చూడొచ్చు. పక్కనే శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం పక్కన ఉంది, చూడొచ్చు. అదేవిధంగా పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉంది, స్వయంభూ నాగమయ్య పుట్ట ఉంటుంది. సో ఇది కూడా దర్శించుకోవచ్చు, మీరు చూడొచ్చు. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉంటుంది. ఇక్కడ నేను కూడా స్టే చేశాను, చాలా వసతి కల్పించారు, భోజన వసతి ఎన్ని ఉన్నాయి, ప్రసాదాలు మహాప్రసాదాలు కల్పిస్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేక శ్రీరామ వృద్ధుల ఆశ్రమం సింగరకొండ అండి. ఇది సింగరకొండకు వచ్చినప్పుడు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీరు ఇక్కడ తప్పకుండా దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోండి. స్వామివారి యొక్క కృపా కటాక్షలు, ఆశీర్వాదాలను, అండదండలు, సో దీవెనలు తీసుకొని మీకు ఎప్పుడు ఎల్లవెల్ల శుభం జరగాలని కోరుకుంటున్నాను. సో భగవంతుడు ఎప్పుడు మీ మీద అనుగ్రహం ఇస్తాడు, అనుగ్రహం తప్పకుండా కలిగిస్తారు. సో మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఆశీర్వాదాలు, అండదండలు ఉంటాయి. ఎప్పుడు మీరు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భగభగాలు తలుపుకోవాలని సో కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు దర్శించుకోండి. మీకు తోచినంత సహాయం యొక్క గుడి అభివృద్ధికి, నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఉదయం సాయంత్రము, మధ్యాహ్నం, ఉదయం సాయంత్రము, రాత్రి లాంటి పూజా కార్యక్రమాలు, విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు, ఇక గుడి నిర్వహణకి, అభివృద్ధికి మీరైనా ఇవ్వాలంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి తప్పకుండా సింగరకొండకు వచ్చినప్పుడు సో మిగతా హిందూ టెంపుల్స్ అని దర్శించినప్పుడు ఈ టెంపుల్ కూడా దర్శించుకోండి. సో ఇది అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం. తిరుమల తిరుపతిలో ఎట్లా జరుగుతుందో విశేష పూజలు ఇక్కడ కూడా జరుగుతాయి, ఇక్కడ కూడా ఉంటుంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి. ఇలాంటి దేవస్థానం అనేది ఇవన్నీ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. తప్పకుండా టీటీడీ దేవస్థానం తరఫున నా యూట్యూబ్ ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, హిందూ డివోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు తరఫున నేను మిమ్మల్ని అందరినీ భక్తులందరినీ విజ్ఞప్తి చేసుకుంటాను, విన్నపించుకుంటాను. దయచేసి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి మీకు వచ్చిన సహాయం విరాళములు ఇచ్చే సహాయం చేయండి. సో స్వామివారి యొక్క ఇక్కడ దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ కానీ, ధర్మకర్తను కానీ, టీటీ వాళ్ళని సంప్రదించి సో మీకు ఇవ్వాల్సిన కానుకలు కానీ, మొక్కుబడులు కానీ, హుండీలు ఏమైనా ఇచ్చు, లేకపోతే ఇచ్చి మీ రసీదు తీసుకొని అప్పుడు పూర్తిగా అది దేవస్థానం చెందుతుంది. ఓకే అండి. ఇలా అభివృద్ధి చేయండి. ఇలా అభివృద్ధి చేయడానికి మీరు విరాళాలు ఇచ్చి దాతలు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మీకు నా రిక్వెస్ట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అది చూశారు కదా, ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ పక్కనే ఉంటుంది. ఇట్లా మీరు వెళ్ళే మార్గం కూడా ఏంటంటే ఇది మీరు కొండపైకి శ్రీ క్షేత్రాధిపతి
శ్రీ లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కొండపైకి వెళ్ళాలని కూడా ఇది ఒక రూట్. ఇది మెట్ల మార్గం అండి. ఇది మెట్ల మార్గం రూటు. సో అటుపక్క వచ్చేసి మీరు అటు తిరుక్కొని వెళ్తే అక్కడ మీకు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం కనిపిస్తుంది. సో గోపురం అదంతా ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం లోపల కూడా మొత్తం గర్భగుడంతో పగలగొట్టి నీట్గా కొత్తగా కడుతున్నారండి. మొత్తం అన్ని కొత్త నిర్మాణం జరుగుతుంది లోపల. ఓకే, మీరు దర్శనం కూడా తీసుకోవచ్చు. దర్శనం కూడా ఉంది, ఎన్ని ఇబ్బంది లేదు. అట్లా అటుపోయే రూట్ వచ్చేసి మీరు కొండపోయే రూట్ వేరే రూట్ ఉంది. సో రోడ్డు మార్గం, ఘాట్ రోడ్డు మార్గం ఉంది. సపరేట్గా లక్ష్మీనరసింహ దేవస్థానానికి వెళ్ళచ్చు. సో ఓకేనండి, ఇది లక్ష్మీనరసింహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. అభయ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. సో స్వామివారిని దర్శించుకోండి. సో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకోండి. స్వామివారి కృపా కటాక్షను పొందండి, ఆశీర్వాదం పొందండి. సో ఎల్లవెల్ల ఉన్న మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ స్వామివారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అంత శుభం జరుగుతుంది. అదేవిధంగా ఇట్లా చూశారు పైన కూడా వృద్ధుల ఆశ్రమం ఉంటుంది. ఇది వచ్చేసి ప్రత్యేకంగా దీని పక్కన ఉన్నటువంటి శ్రీరామ వృద్ధుల ఆశ్రమం. మమ్మల్ని ఆలకించండి శ్రీరామ వృద్ధుల ఆశ్రమం సింగరకొండ. చూశారు కదా, శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం ఇదే మమ్మల్ని ఇదే శ్రీరామ వృద్ధుల ఆశ్రమం కింద చూసారా, ఇదే శ్రీరామ వృద్ధుల ఆశ్రమం. మమ్మల్ని ఆలకించండి. ఇది వీళ్ళు నిత్యం ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమంకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వృద్ధులు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు నిత్యము హరే రామ మహామంత్రం అంటే హరే రామ కీర్తనలో భజన చేస్తుంటారండి. సంకీర్తనలు కానీ కీర్తన కానీ నిత్యం ఉంటుంది. 24 గంటలు ఇక్కడ పలుకుతూనే ఉంటారు. 24 గంటలు ఇక్కడ భజన చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను. మీరు ఆ యొక్క శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం సింగరకొండ కొడితే యూట్యూబ్లో వస్తుంది, చూడొచ్చు మీరు. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ చేయండి. మర్చిపోతండి. వీడియో చూసినప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్టు, గొప్ప వరం మద్దతు అంటే ఇది ఒకటే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోలన్నీ కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ శ్రీరామ వృద్ధుల ఆశ్రమం కూడా రండి. ఈ యొక్క శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో సో నిత్యం ఇది శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం ఉంది. ఆ యాగ సంఘం తరఫున వీళ్ళు నిత్యము కోదండరామస్వామి దేవస్థానంలో సో ప్రతి 2 గంటలకు ఒకసారి ఇద్దరు కానీ మినిమం ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ బ్యాచ్ వైజ్గా వచ్చి ఆడ శ్రీరామ మందిరంలో లోపల కూర్చొని నిత్యం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అని భజనలు చేస్తుంటారు. ఇది ఎక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఇది ఒక సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు నిత్యము ప్రతి 2 గంటలకు ఒకసారి భక్త బృందం మారుతూ దేవస్థానంలో చేస్తుంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు కూడా వచ్చి సహకరించాలని కోరుతున్నాను. హరే. సో ఇలాంటి దేవస్థానాలు కూడా కోదండరామ దేవస్థానం కూడా మీరు కూడా వచ్చి మీకు తోచినంత స్వామి ఈ యొక్క కోదండరామస్వామి దేవస్థానం కూడా ఇచ్చి స్వామివారికి కృపకటాక్షను తీర్థప్రసాదాలను పొంది స్వామివారికి అనుగ్రహం పొందండి, ఆశీర్వాదం తీసుకోండి. అదేవిధంగా శ్రీరామ వృద్ధుల ఆశ్రమం ఒక వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క శాశ్వత అఖండ శ్రీరామ నామ సంకీర్తన యాగ సంఘాన్ని మీరు సహాయం చేయండి. సో వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయండి. ఎందుకంటే ఈ విధంగా కొన్ని దేశంలో ఒక 5 నుంచి 10 చోట్ల మాత్రం ఇలాంటి శాశ్వతంగా అఖండ హరే రామ నామ కీర్తన జరుగుతాయి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు ఆపరండి. మీరు వచ్చి ఆపండి, ఇంకోటి ఏంటంటే చేయండి అంటే గంట రెస్ట్ తీసుకోరు. వాళ్ళు ప్రతి 2 గంటలకు ఒకసారి ఇట్లా చేస్తూనే ఉంటారు. అది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శక్తి. అటువంటి శక్తి భగవంతుడు వీళ్ళకి కల్పిస్తున్నాడు. మీరు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు కానీ బయట ఎవరైనా వృద్ధులు ఉంటే ఇక్కడికి వచ్చి చేరి ఇక్కడ నిత్యం ఏదో ఒక సేవ చేసుకుంటూ భజన చేసుకుంటూ సో ఇక్కడ ఇచ్చేటువంటి మా తీర్థప్రసాదాలు మహాప్రసాదాలు ఉదయం మధ్యాహ్నం రాత్రి తీసుకుంటూ ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఈ యొక్క హరే కోదండరామస్వామి దేవస్థానంలో నిత్య సేవలు చేస్తుంటారండి. ఇది ఇక్కడ ప్రత్యేకత అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మహాశక్తివంతమైనటువంటి హరే రామ సంకీర్తనలు నిత్యం భజన చేస్తూనే ఉంటారండి. మీరు ఎప్పుడైనా చూడవచ్చు. 360 రోజులు జరుగుతుంది. 24 గంటలు జరుగుతుంది, 360 రోజులు ఉంటుంది. సో ఎప్పుడు ఎవరొకరు బృందం మారుతూ ఉంటారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక 4-3 మారుతూ సో అట్లా భజన చేసుకుంటూ ఉంటారు. నిత్యం జరుగుతూనే ఉంటుందండి. అది ఇక్కడ ప్రత్యేకత. అది ఇప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైవ్. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అద్భుతంగా ఉంటుంది. హరే కృష్ణ కృష్ణ చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సింగరకొండ.
అప్పరాజు సత్యనారాయణమూర్తి, ధనపతి రమాదేవి, కుమారుడు శివరామ శర్మ, ఈ ఇనిమర్ల వేణుగోపాలరావు గారు, ధనపతి వెంకట పద్మావతి గారు, కుమారుడు సాయికృష్ణ గారు, ఇట్లా సెల్ నెంబర్ వాళ్ళు 94474458 అంటే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దాంట్లో వచ్చింది. సో స్వామివారిని చూడొచ్చు, చాలా అద్భుతంగా దర్శనం చేసుకోండి. సోమవారం చాలా ఇట్లా అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు నిత్యం ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ దర్శనాలు జరుగుతుంటాయి. అది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సింగరకొండ వచ్చినప్పుడు తప్పకుండా అందరూ దర్శనం చేసుకొని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇది విశాల వాకింగ్ ప్లేస్. ఇది అభయ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం పక్కన ఉంటుంది. దర్శించుకోండి. ఓం నమో వెంకటేశ్వర. చూడొచ్చు, మన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు. మీరు తప్పకుండా ఈ యొక్క దేవస్థానం దర్శించుకొని స్వామివారి కృప కటాక్షం పొందండి. అదేవిధంగా కాలజ్ఞానం అనేటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం చూడదు, చాలా అద్భుతంగా ఉంటుంది, దర్శించుకోండి. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క దేవస్థానం వచ్చేసి స్వామి యొక్క కృప కటాక్షం పొంది ఆశీర్వాదం తీసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇది అత్యద్భుతంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతిలో ఏ విధంగా జరుగుతుందో అత్యంత వైభవంగా విశేష పూజలు ఇక్కడ కూడా జరుగుతాయండి సింగరకొండలో. సో ఇట్లా క్షేత్రాధిపతి మనకు కొండపైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఎలా ఉందో, దాని తర్వాత మీరు కిందికి వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకోండి, దర్శనం తీసుకోండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి, కృపా కటాక్ష పొందండి. సో మీకు వీలైతే ఈ యొక్క దేవస్థానానికి అభివృద్ధి కోసం, గుడి నిర్వహణ కోసము, సో ఏదైనా అన్నప్రసాదాల కోసము, అన్నదాన వితరణ చేయాలన్నా, విరాళాలు ఇవన్నా ఇక గుడి ప్రధాన అర్చకులు కానీ లేకపోతే ఈ యొక్క గుడి ధర్మకర్తను సంప్రదించి వాళ్ళకి విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం. ఓకే.